హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు వ్లాగ్స్ కల్చర్. ఈరోజు నేను మీ ముందుకు మరో డిఫరెంట్ వీడియోతో వచ్చాను. ఈ మధ్య వీడియోస్లో కాస్త గ్యాప్ వచ్చింది. సో మళ్ళీ లేటెస్ట్గా మీ ముందుకు మరో కొత్త ప్రోడక్ట్తో అయితే ఇవాళ ఫ్రిడ్జ్ లాంచ్తో వచ్చాను. సో నేనైతే మా హోమ్లో కొత్త ఫ్రిడ్జ్ అయితే పర్చేస్ చేశాము. ఆ ఫ్రిడ్జ్ డీటెయిల్స్ ఏంటి, అన్బాక్సింగ్, ఆ ఫ్రిడ్జ్ ప్రైస్ ఏంటి, దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చూద్దాం. కొత్తగా ఎవరైనా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ అయితే మన ఛానల్ని ఈ వీడియోని ఒక లైక్ వేసి వెంటనే బెల్ ఐకాన్ ట్యాప్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. నేను ఇవాళ మీకు చూపించబోతున్న వీడియోలో ఎల్జీ ఫ్రిడ్జ్ గురించి అయితే చెప్పబోతున్నాను. ఎల్జీ లైఫ్స్ గుడ్. ఈ ఎల్జీ ఫ్రిడ్జ్ యొక్క ప్రైస్ ఏంటి, ఫ్యూచర్స్ ఏంటి, అసలు ఇది ఎంత పవర్ కన్సమ్ చేస్తుంది, దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చూద్దాం. సో డిజైన్ పరంగా అయితే మనకి ఎల్జీ ఫ్రిడ్జ్ సిల్వర్ కలర్ లో అయితే ఉంది. ఫ్రిడ్జ్ కలర్ అయితే చాలా బాగుంది, డిఫరెంట్ గా ఉంది. కలర్ కూడా ఏంటంటే పసుపు కుంకుమ పెట్టి ఫ్రిడ్జ్ కి ఓం ప్రదంగా స్టార్ట్ చేసాము. ఫ్రిడ్జ్ అయితే ఇంకా మనకి ప్యాకింగ్ ఇప్పుడే ఓపెన్ చేశాను నేను. దీనికైతే సీల్ అయితే వేస్తున్నారు, అది కూడా ఇప్పుడు తీద్దాము. చూడండి, ఫ్రిడ్జ్ అయితే నా హైట్ వచ్చేసి 5'11". ఫ్రిడ్జ్ కూడా ఆల్మోస్ట్ ఈక్వల్ గా నాకు సమానంగా ఉంది. సో ఎవరైనా ఈ ఫ్రిడ్జ్ ని ఓపెన్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది, లేడీస్ ఎవరైనా సరే. సో ఇంకా వెయిట్ పరంగా చూసుకున్నా కూడా మనకి కాంపాక్ట్ గా ఉంది, ఎవరైనా కూడా ఈజీగా కిచెన్ లో మూవ్ చేయొచ్చు. ఫ్రిడ్జ్ అయితే ఓపెన్ చేసేద్దాము. థర్మాకోల్ అయితే ఇచ్చేసారు లోపల. సో ప్రజెంట్ అయితే ఈ ఫ్రిడ్జ్ అన్బాక్సింగ్ స్టిక్కరింగ్ అయితే మీరు చూస్తున్నారు. సో మా మిసెస్ చేత డీ ఫ్రిడ్జ్ ఓపెన్ చేయించాను, ఎందుకంటే భర్త ఇప్పుడు చల్లగా ఉండాలనే కదా ఏ భార్య అయినా ఫ్రిడ్జ్ అనేది. చూడండి, స్టిక్కరింగ్ అయితే చాలా బాగా ఇచ్చారు. యాక్చువల్గా మనకి ఈ ఫ్రిడ్జ్ అన్బాక్సింగ్ అనేది ఇన్స్టలేషన్ బాయ్ అయితే వస్తాడు కంపెనీ నుంచి, కానీ మేము వాళ్ళని పిలవకుండానే ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తున్నాము. సో ఇన్ కేస్ మీకు ఏమన్నా వారంటీ ఇష్యూ కానీ రేస్ చేయాలనుకుంటే మాత్రం మనకి కస్టమర్ కేర్ వాళ్ళు చేత పిలిపించుకొని ఓపెన్ చేస్తేనే ఈ వారంటీ అనేది క్లెయిమ్ అవుతుంది. ఈ ఎల్జీ ఫ్రిడ్జ్ యొక్క కెపాసిటీ వచ్చేసి 246 లీటర్స్, 52 కేజెస్ అయితే ఈ ఫ్రిడ్జ్ వెయిట్ అయితే ఉంటుంది. డీ ఫ్రిడ్జ్ లో మనకి కన్వర్టబుల్ డీ ఫ్రిడ్జ్ తో అయితే ఈ ఎల్జీ రిఫ్రిజిరేటర్ అయితే మనకి రిప్రజెంట్ చేశారు. సో బ్యూటిఫుల్ గా ఉంది. సో మనకైతే ఇక్కడ ఐస్ క్యూబ్స్ పెట్టుకోవడానికి సపరేట్ ట్రే ఇచ్చారు. సో మనం అయితే ఇది మూవ్ కూడా చేయొచ్చు అటు ఇటు మనకు కావాల్సినట్టు. అలాగే ఇక్కడ ఐస్ క్యూబ్స్ మనకి రొటేట్ చేసుకున్నప్పుడు ఆ ఐస్ క్యూబ్స్ అన్నీ మనకి ఇక్కడ పడతాయి. దీంట్లో నుంచి ఓపెన్ చేసి తీసుకోవచ్చు. కావాలంటే మనము ఈ ఐస్ క్యూబ్స్ కూడా ఓపెన్ చేసుకోవచ్చు. ఓపెన్ చేసుకొని మనకు కావాల్సినప్పుడు ఇందులో వాటర్ అనేది పోసేసి నింపేసుకొని దీంట్లో పెట్టేసుకోవచ్చు. సో మందు బాబులకి అలాగే ఎండాకాలంలో ఈ ఐస్ క్యూబ్స్ ఎస్పెషల్లీ మనకి ఫ్రిడ్జ్ డోర్లో రైట్ సైడ్లో 2 ట్రేస్ అయితే ఇచ్చారు. ఈ ట్రేస్ కూడా చాలా స్పేషియస్గా కంఫర్టబుల్గా ఉన్నాయి కూల్ డ్రింక్స్ పెట్టుకోవడానికి. అలాగే మెయిన్గా మనం రిఫ్రిజిరేటర్ రిఫ్రిజిరేటర్లో మనకి డీఫ్రిడ్జ్ అనగానే ఐస్ క్రీమ్స్ థింగ్స్ అని పెట్టుకోవడానికి చాలా యూస్ఫుల్గా కాంపాక్ట్ స్పేస్ అయితే ఇచ్చారు. మనం ఇక్కడ కొన్ని ఫీచర్స్ చూసుకోవచ్చు. ఎల్జీ మోడల్ నెంబర్ వచ్చేసి GL-T26-2TPZX అని. రేటింగ్ కూడా మనకి ఇది 3 స్టార్ ఫ్రిడ్జ్, 3 స్టార్ రేటింగ్ అయితే ఇచ్చారు. 220 నుంచి 240 వోల్ట్స్ వరకు కరెంట్ కన్సమ్ చేసుకుంటుంది. అలాగే రేటెడ్ కరెంట్ 1.1. ఈ ఎల్జీ ఫ్రిడ్జ్ లో ఇంకొక అదిరిపోయే ఫీచర్ ఏంటంటే ఇక్కడ మీరు చూడొచ్చు ఎల్జీ థింక్యూ అని. మొబైల్లో మీరు ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి ఈ ఫ్రిడ్జ్ని అయితే ఆపరేట్ చేసుకోవచ్చు. ఇది కాకుండా ఈ ఎల్జీ ఫ్రిడ్జ్లో ఇంకా చాలా ఫీచర్స్ ఉన్నాయి. మనకి ఈ రిఫ్రిజిరేటర్ డీ ఫ్రిడ్జ్లో మనకి ఇచ్చిన ర్యాక్స్ ఏంటంటే థింగ్స్ పెట్టుకోవడానికి కాకుండా ఎప్పుడైనా క్లీన్ చేసుకోవడానికి కంఫర్ట్గా ఉండడానికి కూడా ఇదేంటంటే రిమూవబుల్ ట్రే అయితే ఇచ్చారు. ఈ 2 రిమూవబుల్ ట్రేస్లో మనం ఏంటంటే ట్రే తీసేసి మనకు కావాల్సినప్పుడు క్లీన్ చేసుకొని మళ్ళీ ఈ ట్రే అనేది ఇలా ఇన్సర్ట్ చేసేసుకోవచ్చు. సో దీంట్లో మంచి బెస్ట్ ఆప్షన్స్ అయితే ఇలా ఇచ్చారు. ఇప్పుడు ఈ ఎల్జీ థింక్యూ రిఫ్రిజిరేటర్లో ఇప్పుడు మనం పై పార్ట్ చూసాము. ఇప్పుడు కింద డోర్ ఓపెన్ చేసి లోపల ఎలా ఉందో కూడా చూద్దాము. చాలా నీట్ ప్యాకింగ్ అయితే ఉంది. మేమైతే ఈ రిఫ్రిజిరేటర్ సోనా విజన్లో పర్చేస్ చేసాము. యూఎస్లో దీనికి ముద్దుగా తొట్టె అని కూడా పిలుచుకుంటుంటారు. ఇడ్లీ పిండి, దోశ పిండి, గారెల పిండి, అలాగే ఆటా, మైదా ఏమున్నాయో మార్కెట్లో ఏమేమి దొరుకుతాయో లేడీస్ అందరూ ఈ ఫ్రిడ్జ్ లో నింపేస్తారు. ఎంత పెద్ద ఫ్రిడ్జ్ కొన్నా కూడా. ఈ ఎల్జీ ఐ థింక్ లో కింద డోర్ లో వచ్చేసి మొత్తం మనకి 3 ర్యాక్స్ అయితే ఇచ్చారు. మనకి వెజిటేబుల్ ట్రే అనేది అడిషనల్ గా అయితే ఇచ్చారు. ఈ 3 ట్రేస్ లో కూడా ఏంటంటే మనము ప్రతి ట్రే అయితే ఓపెన్ చేసుకోవచ్చు. సో లోపల ఏదన్నా కూడా ఈజీగా బయటికి తీసుకోవడానికి అయితే ఈజీగా పుల్ అండ్ పుష్ అయితే ఇచ్చారు. ఈ ట్రే కూడా అంతే. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ ఖాళీగా ఉంది కదా, ఇవేంటంటే మనకి నచ్చిన ప్లేస్లో ఈ ట్రైన్ కానీ అడ్జస్టబుల్ చేసుకొని ఇక్కడ పెట్టుకోవచ్చు. మనం పెట్టుకునే లెంతీ బాక్సెస్ ఏమన్నా ఉంటే, ఒకవేళ పెద్ద డబ్బాలు ఏమన్నా ఉంటే దానికి తగ్గట్టు అడ్జస్ట్మెంట్గా మనమైతే ఈ ట్రేస్ని పైకి కిందకి షఫిల్ చేసుకొని షిఫ్ట్ చేసుకోవచ్చు. ఇంకా
ఎస్పెషల్లీ ఏంటంటే మనకి ఇక్కడ మీరు చూడొచ్చు డోర్ కూలింగ్ ప్లస్ అని. ఈ డోర్ కూలింగ్ ఏంటంటే మనకి ఫ్రిడ్జ్ లో కూలింగ్ అనేది ఈ ట్రేస్ కి వచ్చి ఇక్కడ నుంచి అయితే వస్తుంది. ఇది ఈ సెక్షన్. మనకి ఇక్కడ అడిషనల్ గా డోర్ కి ఒక 2 ట్రేస్ ఉన్నాయి కదా, ఈ ట్రేస్ కి సంబంధించి ఎప్పుడైతే మనం ఫ్రిడ్జ్ క్లోజ్ చేస్తామో దీనికి సంబంధించి ఎస్పెషల్లీ ఈ ట్రేస్ వరకు ఈ డోర్ కూలింగ్ నుంచి అయితే కూలింగ్ అయితే పాస్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి వెజిటేబుల్స్ పెట్టడానికి స్పెషల్ గా ఇంకో ర్యాక్ అయితే ఇచ్చారు. దీంట్లోనే యూజర్ మాన్యువల్ కూడా ఇచ్చారు. ఈ ఫ్రిడ్జ్ లో మనకి ఒక 2 సేఫ్టీ ప్రికాషన్స్ అనే బుక్లెట్, ఒకటి యూజర్ మాన్యువల్ బుక్లెట్ అయితే ఇచ్చారు. ఎలా ఆపరేట్ చేసుకోవాలి, ఫ్రిడ్జ్ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే ఈ బుక్ లో అయితే రిఫర్ చేసుకోవచ్చు మీరు. ఈ 2 దీంట్లో పెట్టేద్దాం. ఇక మనకి వెజిటేబుల్స్ పెట్టుకోవడానికి సపరేట్ గా బాస్కెట్ అయితే ఇచ్చారు. ఈ బాస్కెట్ కూడా ఏంటంటే మినిమం ఒక చిన్న ఫ్యామిలీకి అయితే బాగా సరిపోతుంది. ఒక వారం రోజులకు సరిపడే కూరగాయలు దీంట్లో పెట్టేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఈ వెజిటేబుల్ బాస్కెట్లో మనకి ఏంటంటే ఇది పైకి ఓపెన్ చేసుకొని దీన్ని అయితే లోపల పెట్టేసుకోవచ్చు. ఈ ఎల్జీ రిఫ్రిజిరేటర్ థింక్యూ లోపల కంప్లీట్ ఓవర్ వ్యూ బయట ఎలా ఉందో చూద్దాము. ఎల్జీ రిఫ్రిజిరేటర్ పైనే థింక్యూ అనే బ్రాండింగ్ తో అయితే రిఫ్రిజిరేటర్ ఇచ్చారు. మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రీజర్ కన్వర్టబుల్. అలాగే ఈ ఎల్జీ రిఫ్రిజిరేటర్ లో మనకి టచ్ సిస్టమ్ అయితే ఇచ్చారు. ఈ టచ్ సిస్టమ్ లో మనకి కొన్ని ఆప్షన్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ మీరు గమనించవచ్చు ఫ్రీజర్ కన్వర్టబుల్, అలాగే ఫ్రిడ్జ్, ఎక్స్ప్రెస్ ఫ్రిడ్జ్, వైఫై ఆప్షన్ కూడా ఉంది. ఈ ఎల్జీ రెఫ్రిజిరేటర్ లో థింక్యూ మోడల్ మనకి ఇక్కడ టచ్ స్క్రీన్ సిస్టమ్ ఆపరేటింగ్ అయితే ఉంటుంది. ఫ్రీజర్ కన్వర్టబుల్ అంటే మనము లోపల ఉన్న రీఫ్రిజ్ ని మనము టెంపరేచర్ అయితే సెట్ చేసుకోవచ్చు. మినిమల్ టెంపరేచర్, నార్మల్ టెంపరేచర్. అలాగే మనకి ఎల్జీ రిఫ్రిజిరేటర్ అనేది 10 years వారంటీతో అయితే 3 star రేటింగ్ తో అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ ఫ్రిడ్జ్ అనేది మనకి స్టెబిలైజర్ లేకుండా కూడా పనిచేస్తుంది. సో అదొక కీ పాయింట్ ఈ రెఫ్రిజిరేటర్ లో. ఫ్రిడ్జ్ అయితే ఇప్పుడు ఆన్ చేశాను, చూడండి మీరు డిస్ప్లేలో చూడొచ్చు 18 degrees, అలాగే కింద ఏమో 3 degrees Celsius అని. ఈ రెఫ్రిజిరేటర్ లో మనకి ఎస్పెషల్ గా ఇక్కడైతే టచ్ స్క్రీన్ సిస్టమ్ ఉందని చెప్పాను కదా. ఇంట్లో మనం ఏంటంటే మనకి పైన కనిపిస్తున్న ఫ్రీజర్ కన్వర్టబుల్ అనేది డీ ఫ్రిడ్జ్కి సంబంధించి మనము టెంపరేచర్ సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు -15 చూస్తున్నారు కదా, సో మనము అప్ టు 22 వరకు అయితే టెంపరేచర్ని సెట్ చేసుకోవచ్చు. అంటే ఇంత కూలింగ్ అయితే మనకు -22 అంటే చాలా కూలింగ్ ఉంటుంది. కావాలనుకుంటే మనం తగ్గించుకోవచ్చు. కన్వర్టబుల్ మీద ఇక్కడ ఒక బటన్ అయితే ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు క్యూఆర్ కోడ్ అనేది ఒకటి ఉంది, ఎల్జీ థింక్యూ అని. ఈ క్యూఆర్ కోడ్ ని మొబైల్లో స్కాన్ చేసుకొని రిఫ్రిజిరేటర్ ని ఆపరేట్ చేసుకోవడమే కాకుండా వైఫై ద్వారా కూడా దీన్ని ఆపరేట్ చేయొచ్చు. 3 seconds ఇలాగే మనము ప్రెస్ చేస్తే ఫ్రీజర్ ని ఫ్రిడ్జ్ లా మార్చుకోవచ్చు. నేను 3 seconds పట్టుకున్నాను, బ్లింక్ అవుతుంది కదా, 3 seconds పట్టుకున్నాను, మళ్ళీ కన్వర్ట్ అయిపోయింది. కిందది కూడా అంతే. సో నేనైతే బటన్ ని హోల్డ్ చేసి పెట్టుకున్నాను, బ్లింక్ అవుతుంది చూడండి, చూసారా 1 degrees. అలాగే నేను మళ్ళీ బటన్ పట్టుకున్నాను, ఇప్పుడు 7 degrees కి చేంజ్ అయ్యింది. సో ఇలాగా మీకు కావాల్సినంత టెంపరేచర్ ని మీరు ఆపరేట్ చేసుకొని సెట్ చేసుకోవచ్చు. ఇక ఫ్రిడ్జ్ కి లెఫ్ట్ సైడ్ మనకి ఎల్జీ కస్టమర్ కేర్ నెంబర్ స్టిక్కరింగ్ అయితే ఉంటుంది. మనకి ఎవరైనా ఆపరేటర్ కావాలనుకుంటే, అసిస్టెంట్స్ కావాలనుకుంటే మొబైల్లో ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే సెల్ఫ్ అసిస్టెంట్స్ కి మనకి మనుషులను కూడా పంపిస్తారు. మనకి ఫ్రిడ్జ్ లో లెఫ్ట్ సైడ్ అయితే ఎల్జీ కస్టమర్ కేర్ నెంబర్ అయితే ఇచ్చారు. అలాగే ఈ క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసి మనమే సెల్ఫ్ అసిస్టెన్స్ అయితే చేసుకోవాలి. మనకి చాలా స్ట్రాంగ్ అయితే ఇచ్చారు. ఏమైనా కొంచెం బరువున్న గిన్నెలు, పాత్రలు పెట్టినా కూడా ఇవి బ్రేక్ అవ్వవు. ఇప్పుడు మనం డీ ఫ్రిడ్జ్ అయితే ఓపెన్ చేసి పెట్టాము. మనకేంటంటే డీ ఫ్రిడ్జ్ లో ఇక్కడ నుంచి అయితే కూలింగ్ అనేది పాస్ అవుతుంది. పైన అయితే లైట్ ఏమి ఇవ్వలేదు, లైట్ ఇచ్చుంటే ఇంకా చాలా బాగుండేది. ఈ ఎల్జీ థింక్యూ మొబైల్ మాకు వచ్చేసి 37,999 ప్రైస్ కి అయితే వచ్చింది. మీకు ఎంతకు వచ్చిందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోపై మీ ఒపీనియన్ అలాగే ఏమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. దట్స్ ఆల్, సైనింగ్ ఆఫ్ తెలుగు వ్లాగ్స్ కల్చర్. బై బై.